మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ వాక్యం చదివావా? దేవునితో సమయం గడిపినవా? చాలా సంతోషం. ఇంకొకటి ఏంటంటే, నీ పిల్లలు వాక్యం చదివారా? నీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారో వారందరూ వాక్యం చదివారా? వారందరూ ప్రార్థన చేసి దేవునితో గడిపారా? ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నీ ఒక్కనివే కాదు, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా దేవుని కట్టడలను పాటిస్తూ సత్యంలో నడిస్తేనే దేవుడు నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి ఆనందిస్తాడు. ఈ రోజుల్లో చాలామంది ఏమంటారు, నేను బాగుంటే చాలనుకుంటున్నారు. నీవు జ్ఞానం పొందుకొని నీవు, నీ కుటుంబం కూడా దేవుణ్ణి మహిమపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే ఈ విధంగా సత్యంలో నడుస్తామో, మనం ఎప్పుడైతే మన కుటుంబాన్ని సత్యంలో నడిపిస్తామో, అప్పుడే దేవుడికి ఒక సంతోషం కలుగుతుంది, నీ మీద నమ్మకం కలుగుతుంది. నువ్వేమి అడిగినా ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. నీ ప్రార్థన మొదలుకొని అంతం వరకు నిన్ను కాచుకొని ఉంటాడు ఆయన. ఎప్పుడు? నీవు, నీ కుటుంబం కూడా సత్యంలో నడిచినప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు చాలా ఆశ ఉంటుంది. దేవుణ్ణి సంతోషపెట్టాలి, దైవ సేవకులను సంతోషపెట్టాలి, నాతోటి విశ్వాసులను సంతోషపెట్టాలి అని చెప్పేసి. నిజంగా మనము గనక దేవుణ్ణి, దైవ సేవకులను, విశ్వాసులను సంతోషపెట్టాలి అంటే చక్కటి మార్గం ఏంటంటే, నీవు, నీ కుటుంబం సత్యంలో నడవాల. ఈ సత్యంలో నడిచే మార్గమే అందరినీ సంతోషపెడుతుంది. నువ్వు అనుకుంటున్న ఆ సంతోషము, నీవు సత్యంలో నడిస్తే, నీ కుటుంబం సత్యంలో నడిస్తే ఖచ్చితంగా దేవుణ్ణి సంతోషపెడతావు, నీ దైవ సేవకుని సంతోషపెడతావు, తోటి విశ్వాసిని కూడా నువ్వు సంతోషపెట్టగలుగుతావు. ఎప్పుడు? ఒక సత్యంలో నీ కుటుంబం నడిచినప్పుడు. దేవుని బిడ్డలారా, నీ ఒక్కనివే కాదు, నీ కుటుంబాన్ని కూడా నీవు సత్యంలో నడిపించే విధానంను నీవు తెలుసుకొని, జ్ఞానం పొందుకొని, తగ్గింపు స్వభావం కలిగి ప్రయాసపడడానికి నీవు ఎప్పుడైతే ముందడుగేస్తావో దేవునికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. అలాగుననే ఈ వీడియో ఎవరైనా దైవ సేవకులు చూస్తుంటే, నీ ఒక్కనివి సత్యంలో నడవడం కాదు, నీ సంఘంలో ఉంటున్న బిడ్డలు, విశ్వాసులు, దేవుని కుమారులు, కుమార్తెలు అందరూ కూడా ఖచ్చితంగా సత్యంలో నడుస్తున్నారా, నడవటం లేదని జాగ్రత్తగా, క్షుణ్ణంగా పరిశీలిస్తూ, వాళ్ళని హెచ్చరిస్తూ, వారిని సత్యమైన మార్గంలో నడిపించాలని దేవుని పిట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడమైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. తండ్రి, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారందరితో నీవు మాట్లాడండి ప్రభువా. వారొక్కరే కాదు నాన్న, వారితో పాటు వాళ్ళ కుటుంబం, వాళ్ళ సంఘం కూడా సత్యంలో నడిచేలా నీ ఆత్మ నడిపింపును దయచేసి, నీవు శక్తినిచ్చి, బలమునిచ్చి, జ్ఞానమునిచ్చి, ఈ వీడియో చూస్తున్న ఎవరైతే ఆ బిడ్డలు ఉంటున్నారో ఆ బిడ్డలను నువ్వు నడిపించమని, నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.